టెక్నాలజీ ఎంత పెరిగినా పోస్ట్మెన్ల సేవలు ఇప్పటికీ అవసరమేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవ సమ్మేళనం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు డాక్ సేవలపై తమ అనుభవాల్ని పంచుకున్నారు. గుంటూరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్ సదస్సు జరిగింది. సదస్సులో వారి సేవల్ని కొనియాడడంతో పాటు ఉత్తమ గ్రామీణ డాక్ సేవకులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవకులు ముందుండాలన్న సీఎం చంద్రబాబు భవిష్యత్తులో గ్రామీణ డాక్ సేవకుల సేవల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వారి పని భారాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచేందుకు వీలుగా రాష్ట్రంలోని 17,000 మంది గ్రామీణ డాక్ సేవకులకు ఎలక్ట్రిక్ సైకిల్ అందించాలని కేంద్ర మంత్రి సింధియాను కోరారు. పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల కాలుష్య రహిత ప్రయాణంతో పాటు శ్రమ తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో మరింత వేగంగా సేవలు అందించగలరని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవల్ని కూడా గ్రామీణ డాక్ సేవకుల ద్వారా ప్రజలకు చేరవేస్తామని, ఇందుకు అవసరమైన సమన్వయం చేసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామీణ డాక్ సేవకుల సేవలు మర్చిపోలేనివన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని, గ్రామ పెద్ద డాక్ సేవకులను గ్రామీణులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.